నాణ్యమైన విద్య, కంప్లీట్ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటే ముందు నుంచి కూడా వీళ్ళు ఏదైతే ఉన్నదో యూకేజీ ఎల్కేజీ కార్యక్రమాలే తీసేయాలి. నాణ్యమైన విద్య 1వ తరగతి నుంచి ముందైతే మన పెద్దలు ఏదైతే పెట్టినారో ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనే సిస్టమ్ ఏదైతే మనకు తీసేసి ఎల్కేజీ యూకేజీ నర్సరీ అని పెట్టి ఈ ప్రైవేట్ సంస్థలు దోచేయడానికి ప్రయత్నం చేసే మార్గమే ఇది అంతా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ తెలుగు మీడియం పెట్టేదానికి, ఇంగ్లీష్ మీడియం పెట్టేదానికి గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ని రకాలుగా ఉండగా ప్రతి ఒక్కరు పిహెచ్డి, ప్రతి ఒక్కరు టెట్ రాసి ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్లో ఫీల్డ్లో. కానీ పిల్లల్ని తీసుకెళ్లడానికి, అంత దూరం తీసుకెళ్లడానికి ఎక్కడ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. దాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇవాళ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందు నుంచి కూడా ఇద్దరు కూడా ఉద్యోగరీత్యా చిన్న ఫ్యామిలీలు అయిపోయి ప్రతి ఒక్కరు పిల్లల్ని 2 years కాగానే 2.5 years కాగానే పిల్లల్ని స్కూల్లో వేయడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. ఈ మొక్కు చూపిన దాంట్లో ఏంది, నర్సరీకి వెళ్ళే పిల్లలకు ఏం చెప్తారు, నెలకు 50,000 లక్ష రూపాయలు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్షించదగిన విషయాలు కాదు. పిల్లలకు బాండింగ్ తగ్గిపోతూ ఉన్నది. ఈ విషయంపై ఎవరు స్పందించడం లేదు, తల్లిదండ్రులు స్పందించడం లేదు. కానీ స్కూల్ యాజమాన్యానికి మట్టుకు డబ్బులు కావాలి, వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు చెప్పరు. నాణ్యమైన విద్య కావాలి అని అనుకున్న పక్షంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో కొద్దిగా గొప్ప ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కొద్దిగా గొప్ప బాగున్నాయి. కానీ ఇంటర్నల్ డిస్టిక్లలోకి వెళ్ళిన తర్వాత డిస్టిక్లలో ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య 10వ తరగతి చదువుకున్నవాడు 8వ తరగతి వాడికి చదువు చెప్తా ఉంటే ఏం నాణ్యమైన విద్య ఇస్తాడు? అది ఎట్టి పరిస్థితుల్లో హర్షించదగిన విషయం కాదు. ఇది చాలా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మూలాన్నే మా పార్టీ ఒక స్టాండ్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య కావాలనే ఒక ఉద్దేశంతోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలకు స్కూల్కి పంపాలి, ఎన్ని సంవత్సరాలకు స్కూల్ పంపకూడదు, నాణ్యమైన విద్యా వ్యవస్థ ఉన్నదా, టీచర్లు ఏం చదువుకున్నారు, టీచర్ల పైన ఒక ఆధిపత్యం. ఈరోజు గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ టీచర్లకు ఒక్కొరికి లక్షల రూపాయల జీతాలు ఇస్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000 12,000 ఇస్తే వాళ్ళు ఎంతవరకు నాణ్యమైన విద్య ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఏం చదువుకొని ఉంటారు? దీనివల్ల మనం పేరెంట్స్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఏదో పంపిస్తా ఉన్నాం స్కూల్కి, వెళ్ళి వస్తా ఉన్నారు అని ఒక పేరు తీసుకొని, కానీ ఒక స్కూల్లో మా వాడు చదువుతాడు, మా తెలిసిన వాళ్ళ అబ్బాయి చదువుతాడు, 1,50,000 రూపాయలు ఒక ఎల్కేజీ స్టూడెంట్ అదే స్కూల్ నుంచి ఇప్పుడు 8th క్లాస్కి వచ్చినాడు. ఈ రోజు కూడా ఫస్ట్ నుంచి అదే స్కూల్లో ఉంటే కూడా మార్క్స్ అన్ని కూడా 40% బిలో మార్క్స్ ఉన్నాయివ్వండి. అంటే తల్లిదండ్రులకు వీలు కాని పక్షంలోనే స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. స్కూల్కి పంపిస్తున్నప్పుడు స్కూల్లో ఏమీ నాణ్యమైన విద్య లేదు, వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తే కూడా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులకు తెలిస్తే మీ దగ్గరికి పంపించి ఇన్ని లక్షల రూపాయల ఫీజులు ఎందుకు కడతారంటే, ఇప్పుడు ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అందులో పొద్దున్న లేసే గంజాయిలు ఇట్లాంటివన్నీ వెళ్తారు. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఇవన్నీ నియంత్రించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పటివరకు నియంత్రించలేదు. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కవితక్క ప్రథమ ప్రాధాన్యత పంచజన్యలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన ఉచిత విద్యనే కాదు నాణ్యమైన విద్య ఇవ్వడానికి కూడా మేము పాఠశాలలు ఫీజులు పెంచే ముందు తల్లిదండ్రుల అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నారా? ఎస్ సార్, ఆల్రెడీ వాళ్ళు అదే కదా మనకు చెప్తున్నారు. జూన్ వస్తుంది, ఇది మే, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఉన్న ఇయర్ ఫీజు కంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఫీజులు పెంచుతారా అనేది తల్లుల నుంచి మాకు వస్తుంది. మేము స్లమ్స్ లో తిరుగుతూ ఉంటాము. నెక్స్ట్ ఇయర్ జూన్ వస్తుందంటే ఫీజులు పెంచుతారు, ఇంకా అడ్మిషన్ ఫీజు అది ఇది అని చాలా వస్తాయి అనేది పేరెంట్స్ నుంచి వచ్చిన అభిప్రాయమే ఇది. సో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఫీజులు నియంత్రించవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఫీజుల నియంత్రణ పైన ఒక స్కూల్ పెట్టాలి అంటే అది ఒక పర్మిషన్ మన గవర్నమెంటే ఇస్తుంది సార్. ఆ స్కూల్ పెట్టేటప్పుడు ఎలాంటి కండిషన్స్ అనేది మన ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి ఇష్యూస్ జారీ చేస్తుందో వాళ్ళ పరిధిలోనే ఈ స్కూల్స్ నడిసే విధంగా కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. స్కూల్స్ పెట్టడం వరకు, పర్మిషన్ ఇచ్చడం వరకే గవర్నమెంట్ చూస్తుంది. కానీ ఎంత ఫీజుల దోపిడీ జరుగుతుంది, పేరెంట్స్ కట్టలేని పరిస్థితుల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు, ఆ పిల్లలు చైల్డ్ లేబర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని స్కూల్ కి పర్మిషన్ ఇచ్చే ముందే ఏ ఏరియాలో స్కూల్ పెడుతున్నారు, అక్కడ ఎలాంటి పబ్లిక్ ఉంటుంది, దానికి తగ్గ ఫీజుల స్ట్రక్చరే అక్కడ ఉండే విధంగా ప్రభుత్వం వాటికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే కనుక ఇది ముందు ఫర్దర్ గా అందరు పిల్లలకు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫీజులు పెంచడం వల్ల తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటే తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ రాష్ట్రంలో
ముఖ్యంగా తల్లిదండ్రుల ఫీజులు అంటే కదా అరాచక పాలన కొనసాగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన ఎక్కడ కూడా ఆ విద్యాశాఖ మంత్రికి విద్యనే రాదేమో, కనుచూపు మేరల విద్యాశాఖ మంత్రి కనబడతలేడు. ఆ మంత్రి పదవులు అన్ని దగ్గర పెట్టుకొని ఆయన ఏం చేస్తుంటే ఎంజాయ్ చేస్తుండే తప్ప ఆ మంత్రి శాఖకు న్యాయం చేస్తలేడు. కాబట్టి ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, ఎక్కడ కూడా సమీక్ష సమావేశాలు జరపడు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విద్యా సంవత్సరం అయిపోయింది. రేపు రానున్న రోజుల్లో విద్యా సంవత్సరం వస్తే స్కూళ్ళకు కూడా ఎక్కడ కూడా మన ఏ కమిషన్ వేసినా కూడా ఆ కమిషన్లని గోడలు పాత గోడలు గురగొట్టి మళ్ళీ కట్టి ఇదే మేము పెద్ద కట్టినాము, ఇదే డంబాచారం అని చెప్పి చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పైన కానీ చర్యలు లేవు. పూర్తి నిర్లక్ష్య వైఖరి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాల పైన, ఈ చిన్న స్కూళ్ళ పైన కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ వాళ్ళ నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రభుత్వానికి ఆ స్కూళ్ళ యాజమాన్యం పైన కూడా ఎక్కడ కూడా గ్రిప్ లేదు, పట్టుదల లేదు. సో మీరు మీ పార్టీ ఆవిర్భావం అప్పుడే ప్రకటించారు పంచజన్యాలని, దాంట్లో ప్రధానంగా విద్యను కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఎంతవరకు వెళ్తారు ఇట్లాంటి ఇష్యూస్ మీద? 100% మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ఆ రోజు మేము ప్రకటన చేసినాం, తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనగా ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రజల యొక్క సమస్యలు సంపూర్ణంగా తీర్చడానికి మేము రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఈ రాజకీయ ప్రభుత్వాలు రాజకీయం ఆటలాడకుండా పేద ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు, 10th వరకు చదువుతున్నటువంటి స్కూల్స్ కావచ్చు, ప్రతి స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు. విద్యార్థులకు కావాల్సిన కనీస హక్కులు కల్పించే దాంట్లో రేవంత్ రెడ్డి పూర్తి విఫలమైండు. ఇట్లా కాకుండా ఈ ప్రజలకు ఏమేం కావాలో ఇప్పటికే బుక్స్ కావచ్చు, ఇప్పటికే స్కూళ్ళ యొక్క నిర్మాణం కావచ్చు, ఆ గదుల యొక్క నిర్మాణం కావచ్చు, ఆ స్కూల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించే దాంట్లో ఫెయిల్ అయిందనే చెప్పాలి.